స్థానిక సంస్థల కోట శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పోటీ చేసిన 3 చోట్ల గెలవడంతో పార్టీ నేతల్లో నూతనోత్సాహం వెల్లివరిసింది. టపాసులు పేల్చుతూ మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను తెదేపా కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా జగన్ ఇలాకాగా చెప్పుకునే కడప జిల్లాలో తెదేపా అభ్యర్థి విజయంతో ఆ పార్టీ నేతల ఆనందం రెట్టింపైంది. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. పార్టీ విజయంపై ముఖ్యమంత్రికి మంత్రులు అభినందనలు తెలిపారు. కడపలో తెదేపా విజయం సాధించినందుకు మంత్రి గంటాను సీఎం అభినందించారు. చంద్రబాబుతో మిఠాయిలు పంచుకుని మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. తెదేపా నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యకర్తలు బాణాసంచా పేల్చి ఉత్సాహాన్ని చాటారు. విజయవాడలోనూ తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అభివృద్ధి రాజకీయాలకు ప్రతిఫలంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు ఘన విజయం దక్కిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. 3 జిల్లాల్లో కూడా విజయం సాధించడం అనేటటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా కడపలో వాటర్లకు స్వేచ్ఛ వచ్చింది. జనానికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలలో జులివెందులకు నీళ్లు వెళ్ళి అభివృద్ధికి బాటలు తెరవబడ్డాయి. దానికి నిదర్శనం ఈ రోజు కడపలో బీటెక్ రవి గెలుపని చెప్పి నేను మనవి చేస్తున్నాను. స్వేచ్ఛాజీవులుగా కడప ఇంకా అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ కడప జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తుంది. కడప జిల్లాలో తమ అభ్యర్థి బీటెక్ రవి గెలుపును స్వాగతించిన నాయకులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుని రంగులు చల్లుకుని మిఠాయిలు పంచుకున్నారు. కడప గెలుపును గుణపాఠంగా తీసుకుని వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని నాయకులు సూచించారు. నెల్లూరు జిల్లాలో తెదేపా అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 3 ఏళ్ల పాలనకు నిదర్శనంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని ఆ జిల్లా తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం జన్మస్థలంలో గండికోట నుంచి నీళ్లు ఇవ్వటంలో మేము ఎప్పుడైతే సఫలమైనామో జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయో రాయలసీమలో స్వర్ణయుగం రాబోతుందనే దానికి ఒక సంకేతం ఈ కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు. రవీంద్రారెడ్డి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి మీద ఘన విజయం సాధించినాడు. ఎక్కడ అవినీతి ఆరోపణలు దరిదోపులకు కూడా రానికుండా మంచి నీతివంతమైన పరిపాలన అందించాం. ఇది అందుకనే ఈరోజు మంచి ఫలితాలు వచ్చాయి. నేనైతే ఒక మాట చెప్తున్నా, కడప జిల్లా ఓటర్లు రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం ఉండాలా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సందేశం మేము మరోలేము, మేమందరం రుణపడి ఉన్నాం. కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపుతో టౌన్ మోడల్ స్కూల్ పరిసరాల్లో సంబరాలు జోరుగా సాగాయి. బనగానపల్లె, డోన్లో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.